భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ వచ్చే సంవత్సరాల్లో కొంత మందగమనం కనిపించే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. 2026 నుండి 2027 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6%గా నమోదయ్యే అవకాశం ఉందని క్రిసిల్ వెల్లడించింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు భవిష్యత్తు వృద్ధిపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. ఇక ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి, ప్రధాన ఆర్థిక వ్యవస్థలో నెమ్మదించిన వృద్ధి, ఎగుమతులపై ఒత్తిడి వంటి అంశాలు భారత వృద్ధి రేటును ప్రభావితం చేసే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయితే దేశీయ వినియోగం, మౌలిక వసతులపై ప్రభుత్వ పెట్టుబడులు, అలాగే సేవల రంగం బలోపేతం వంటి అంశాలు కూడా భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాయని క్రిసిల్ అభిప్రాయపడింది. ఇక గ్రామీణ డిమాండ్ మెరుగుపడటం, వ్యవసాయ రంగంలో స్థిరత్వం, తయారీ రంగంలో క్రమంగా పెరుగుతున్న పెట్టుబడులు కూడా ఆర్థిక వృద్ధికి ఊతమిస్తాయని తెలిపింది. అయినా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అండ్ అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగితే భారత వృద్ధి రేటుపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మొత్తంగా చూస్తే వృద్ధి రేటు కొంత తగ్గినా ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ బలమైన వృద్ధిని కొనసాగించే దేశంగా నిలుస్తుందని క్రిసిల్ అంచనా వేస్తోంది.